కడపలో మహానాడు పెట్టినంత మాత్రాన కడప ప్రజలంతా టీడీపీకే ఓట్లు వేస్తారని భ్రమపడుతున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి అన్నారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరే మహానాడు భ్రష్టు పట్టించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రజలకు ఏం చేయాలో చర్చించాల్సింది పోయి జగన్ను తిట్టడానికే సరిపోయింది అంటూ లక్ష్మీపార్వతి దుయ్యబట్టారు. టీడీపీ జెండాలు, కరపత్రాలు వాళ్లే తగలపెట్టుకున్నారు. సూపర్ 6 అన్నారు తండ్రి, కొడుకు ఇంకోటి అంటున్నారు. నాడు నేడు పేరుతో వైఎస్ జగన్ స్కూళ్లను అభివృద్ధి చేస్తే మేమే చేశామని చంద్రబాబు, లోకేష్ చెప్పుకుంటున్నారన్నారు. పనికిమాలిన రాజకీయానికి పరాకాష్ట ఏఐ టెక్నాలజీ ద్వారా ఎన్టీఆర్ వీళ్లను పొగిడినట్టు చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ చంద్రబాబును తిట్టిన క్యాసెట్లు ఎన్నో ఉన్నాయి. లోకేష్ ఏ విధంగా ఎన్టీఆర్కి వారసుడవుతారు అంటూ లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. వైఎస్ జగన్ అన్ని రంగాల్లో పద్ధతి ప్రకారం ముందుకు తీసుకువెళ్లారు. కరోనాలో ప్రజలను ఆదుకున్న తీరు జగన్ను ప్రపంచమే మెచ్చుకుంది. చంద్రబాబు, లోకేష్ రాష్ట్రానికి పట్టిన పీడ మహానాడు కాదు, అది వెన్నుపోటు నాడు అని. మహానాడు అట్టర్ ఫ్లాప్, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. పెద్ద పరిశ్రమలు అడ్రస్ లేకుండా చేశారని, జిందాల్ కంపెనీ రాకుండా చేశారని, అవకాశం కోసం చంద్రబాబు, లోకేష్ పనిచేస్తారన్నారు. ఎన్టీఆర్ ఆశయాన్ని మహానాడులో చెప్పలేదు, కేవలం జగన్ను తిట్టడానికి పెట్టారు. మద్యం ద్వారా ఏపీలో కుటుంబాలను సర్వనాశనం చేస్తున్నారన్నారు. అవినీతి సొమ్మును వైట్ మనీగా మార్చడానికి మహానాడులో విరాళంగా తీసుకుంటున్నారు. స్కిల్ స్కామ్లో ఇచ్చిన సొమ్ము పార్టీ ఫండ్గా తీసుకున్నారు. చంద్రబాబు చేసింది పెద్ద మోసం. చంద్రబాబు దగ్గరకు ఈడీ ఎందుకు రాదు? ఎన్టీఆర్ను చంపింది చంద్రబాబు. ఎన్టీఆర్ పేరుతో మళ్లీ విరాళాలు వసూలు వస్తున్నారు. 2 ఎకరాల చంద్రబాబుకు ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము ఎలా వచ్చింది? ఎన్టీఆర్ ఆత్మను కూడా ఏఐ ద్వారా ఉపయోగించుకున్న తీరు బాధాకరమని లక్ష్మీపార్వతి అన్నారు. మరోవైపు వల్లభనేని వంశీ మెడికల్ బెయిల్ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. వంశీకి తక్షణమే వైద్యం అందించాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సదుపాయాలు లేవని వంశీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఏ ఆసుపత్రిలో వైద్యం అందిస్తారో వివరాలు తెలపాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. వల్లభనేని వంశీ శ్వాసకోశ సమస్యతో పాటు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాగా వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ను నూజివీడు కోర్టు డిస్మిస్ చేసింది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో ఇప్పటికే 2 రోజులు కస్టడీకి తీసుకున్న పోలీసులు వంశీని విచారిస్తున్నారు. మరోసారి కస్టడీకి ఇవ్వాలని హనుమాన్ జంక్షన్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు చేసిన కస్టడీ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది.